ఈరోజు సండే అని నేను మా ఫ్రెండ్స్ లూలు మాల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. ఇక్కడ చూస్తే ట్రాఫిక్ చూడండి అసలు ఎలా ఉందో. హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ హారిక. వీకెండ్స్లో కూడా రూమ్లోనే ఏముంటామని అలా షాపింగ్ చేద్దామని లూలు మాల్కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ చూస్తే అసలు ఎంత ట్రాఫిక్ ఉందో, ఇంకా ట్రాఫిక్ అంతా దాటుకొని మేము ఇంకా మాల్కి అయితే ఎలాగోలా వెళ్ళిపోయాం. ఇంకా వెళ్ళగానే 99 మార్కెట్ అని ఒకటి కనిపించింది. ఇది పేరుకే 99 మార్కెట్ అనుకుంటే ఇందులో ఒక్క వస్తువు కూడా 99 రూపీస్కి లేదు. ఇంకా నాకు ఏమైనా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ దొరుకుతాయేమో అని చూస్తుంటే నాకు ఈ బొమ్మలు కనిపించాయి, చాలా క్యూట్గా అనిపించాయి. ఇవి ఎలాగో మనం కొనేవి కాదులే అని జస్ట్ అలా చూస్తున్నాం. ఇంకా కొంచెం సేపు అలా వాటితో ఫొటోస్ దిగుతూ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. ఇక్కడ సాఫ్ట్ టాయ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. నేను ఇంకా డోరేమోన్ బొమ్మ ఉందేమో అని వెతుకుతూ ఉన్నాను. అంతలోపు నాకు ఈ పింక్ కలర్ బొమ్మ చాలా క్యూట్గా అనిపించింది. అంత క్యూట్గా ఉంటే ఎందుకు వదులుతాం, ఇంకో 2 స్టిల్స్ ఇచ్చేసాను. ఇక్కడ మా ఫ్రెండ్ చూడండి, బై 1 గెట్ 1 ఆఫర్ ఉందని ఏదో కొనేదానిలోనే చూస్తుంది. ఇక్కడ ఒక్క వస్తువైనా 99కి దొరికిద్దేమో అని వెతుకుతూ ఉన్నాను. ఒక చిన్న బాటిల్ కూడా ఇక్కడ అట్లీస్ట్ 99కి లేదు. సరే అని ఇంకా అలా చూస్తూ ఉంటే నాకు ఇక్కడ ఆర్గనైజర్స్ కొంచెం బాగా అనిపించాయి. ఇంకా అందులో ఒక ఆర్గనైజర్ అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ ఈ సన్ఫ్లవర్ పిల్ల నాకు చాలా నచ్చింది. సో మా ఫ్రెండ్ని పిలిచి ఇది కొని అని అడిగితే తను సరే సరే అని తల ఊపుతుంది. ఇంకా షాప్ మొత్తం తిరిగాక ఫైనల్లీ నాకు బిలో 99 రూపీస్కి, అది కూడా బై 1 గెట్ 1 ఆఫర్లో ఒక్క ఐటెం మాత్రమే దొరికింది. అవి వెట్ వైప్స్. ఇక్కడ అసలు ఈ హోమ్ డెకర్ ఐటమ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా మేము ఆర్గనైజర్కి వెట్ వైప్స్కి బిల్లింగ్ వేయించేసి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాం. అక్కడ నుండి చూస్తే అసలు మాల్ ఎంత బాగుందో. జూడియోలో ఏమైనా కొత్త కలెక్షన్ వచ్చిందేమో అని చూడడానికి వచ్చాం. ఇక టీషర్ట్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. అంత బాగున్నాక ఇంక తీసుకోకుండా ఎలా ఉంటాం, అందుకే ఇంక 2 టీషర్ట్స్ అయితే తీసుకున్నాం. ఇంకా అలా ఏమైనా బాగున్నాయేమో అని చూస్తూ ఉంటే నాకు ఈ వైట్ ఫ్రాక్ కనిపించింది. చాలా క్యూట్గా ఉంది ఈ ఫ్రాక్ అయితే. జూడియోలో షాపింగ్ అయిపోయినాక బయటకు వచ్చి చూస్తే ఈ పక్కనే ఈ మిస్టర్ డిఐవై కనిపించింది. ఈ మధ్య రీల్స్లో తెగ ఫేమస్ అయింది కదా ఇది. ఇంకా అంత ఫేమస్ అయ్యాక మనం ఎందుకు ఆగుతాం, ఏం అవసరం లేకపోయినా కూడా ఏదో ఒకటి చూద్దామని వెళ్ళాం. నిజంగానే ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇక్కడున్న ఈ ఫ్లవర్స్ అయితే నాకు ఇంకా చాలా బాగా నచ్చాయి. అందుకే మా ఫ్రెండ్స్ నడవలేమో అని బయటని కూర్చున్నా కూడా లాక్కొని వచ్చి మరీ తీయించుకున్నాను నాకు వీడియో ఈ ఫ్లవర్స్తో. అంత క్యూట్గా ఉన్నాయి ఇవి. ఇంకా అంతా అయిపోయింది, వెళ్ళిపోదాం అనుకునే టైంకి మా ఫ్రెండ్ ఇక్కడ ఎగిరేవి పాకేవి ఈదేవి అన్నీ ఉన్నాయి, మీకు చూపిస్తారండి అని అనింది. అసలు ఏంటా అవి అని చూద్దామని వెళ్ళాం. ఇక్కడ చూడండి గైస్, అసలు ఎక్కడా దొరకని ఐటమ్స్ అన్నీ ఈ లూలు మాల్లో దొరికేటట్టు ఉన్నాయి. అసలు ఈ ఫిష్ చూడండి గైస్ ఎంత ఉందో. ఇది కోస్తే మా పీజీ మొత్తం సరిపోయేలా ఉంది. నెక్స్ట్ టైం మా ఓనర్ అంకుల్కి చెప్పాలి ఈ ఫిష్ తెప్పించి వండించమని. జస్ట్ ఫర్ ఫన్ గైస్.
ఇక్కడ అసలు దొరకని నాన్ వెజ్ వెరైటీయే లేనట్టుంది. నా ఫ్రెండ్ ఫిష్ లవర్ ఇక్కడున్న ఫిష్ అంతా చూసి నాకు వండుకొని తినాలనిపిస్తుందని చెప్తుంది నాతో. అసలు వండుకోవాలంటే ముందు తనకి వంట రావాలి కదా గైస్. వీళ్ళు మటన్లో పార్ట్స్ ఏవి వదలలేదు, అన్నీ పెట్టేశారు. మటన్ టంగా ఏదో తేడాగా ఉందేంటి? నాలా మీరు కూడా కన్ఫ్యూజ్ అయ్యారా? ఇది మటన్ తలకాయే గైస్. చూసారు కదా ఇక్కడ అసలు ఎన్ని పిగిల్స్ ఉన్నాయో. ఒకవేళ మీకు పిగిల్స్ బాగా తినాలనిపిస్తే మీరు లూలు మాల్కి వచ్చేయండి. ఇక్కడ దొండకాయ, ఉసిరికాయ, మిర్చి, ఆఖరికి క్యారెట్ పికిల్ కూడా దొరుకుతుంది. అలా వెళ్ళిపోతుంటే ఇక్కడ మమ్మల్ని ఒక స్మెల్ అట్రాక్ట్ చేసింది. అక్కడికి వెళ్ళి చూస్తే కేక్స్. ఇంకా మేము ఈ రెడ్ వెల్వెట్ మినీ కప్ కేక్ ప్యాక్ తీసుకున్నాం. ఇక్కడ బయట ఎగ్జిట్లో మినీ షో ఉంది. ఇదైతే కేవలం అమ్మాయిల కోసమే పెట్టినట్టున్నారు. అంత క్యూట్ స్టఫ్ ఉంది ఇక్కడ. గర్ల్స్ ఎవరైనా లూలు మాల్కి రావాలి అనుకుంటే డోంట్ మిస్ టు విజిట్ దిస్ ప్లేస్. అంత బాగుంది ఇక్కడ కలెక్షన్. ఐటమ్స్ కూడా చాలా వర్త్లో ఉన్నాయి. ఎక్కువ అన్నీ బేబీ పింక్ థీమ్లోనే ఉన్నాయి. ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అనుకుంటే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఓకే గాయస్, దట్స్ ఇట్ విత్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైఫ్ విత్ హారిక.